మీ అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే ఆత్మఫలాల్లో 8వది సాత్వికము. సాత్వికమునకు పర్యాయ పదాలు దీన మనసు కలిగి ఉండడం, శాంతి కలిగి ఉండడం, అలాగే ఓర్చుకొనడం. బైబిల్ గ్రంథంలో సాత్వికము గురించి ఏమని వ్రాయబడి ఉంది అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు అంటండి ధన్యులు. సాత్వికము కలిగి ఉండడం అంటే దీన మనసు కలిగి ఉండడం. దేవుని బలిష్టమైన రెక్కల క్రింద మనం దీన మనస్కులమై జీవించినట్లయితే మనం ధన్యులమని బైబిల్ గ్రంథం చెప్తుంది. అలాగే జఫన్యా 2వ అధ్యాయం 3వ వచనం, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేశంలో సాత్వికులై దీన మనసు కలిగి మనం ఆయన న్యాయ విధులను అనుసరించి ఆయన యందు భయభక్తులుగా, నీతిగా, యథార్థముగా, అలాగే వినయము గలవారమై నడుచుకున్నట్లయితే దేవుడు ఉగ్రత దినం నుండి మనల్ని రక్షిస్తానని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క బలిష్టమైన రెక్కల కింద మనం దీన మనస్కులమై జీవించాలి. తగ్గించుకున్నవారు హెచ్చించబడతారు. అలాంటి దీన మనసు కలిగి సాత్వికులమై మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని ఉగ్రత దినం నుండి మనల్ని రక్షిస్తారు.